ఏం పెదనాయనా అరా ఎప్పుడు వచ్చావు? వచ్చేలే గానీ మన ఎదురింట్లో ఎవరో కొత్తగా కుర్రాడు జాయిన్ అయినా అంటే చూసుకో. చూడమ్మా, ఈ రోజు నుంచి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టడానికి లేదు. కానీ పిల్లోడు గవర్నమెంట్ జాబ్ అంట, రోజంతా ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తావు? అప్పుడప్పుడు బయట కూడా తిరుగుతుండో. కానీ చిన్న జాబ్ అంట, శాలరీ కూడా అంత మాత్రమే. కాళ్ళు రెండు ఎరగొట్టేస్తావు బయటకు వెళ్తే. కానీ పై ఆదాయమే 2 లక్షలు ఉంటదట. ఈ పండ్లు గిండ్లు ఇచ్చేసి రాబమ్మా, అబ్బాయి తింటాడు. కానీ వాడు వాటం చూస్తుంటే ఖర్చులకే డబ్బులంతా సరిపోయేలా ఉందిలే. పండ్లు తీసుకొని ఇంట్లో పెట్టా, ఎగేసుకొని వెళ్ళిపోతావు. కానీ పొలాలు మాత్రం భలే ఉన్నాయంట, 10 ఎకరాలు. నా ఏం చూస్తావు? చూసేదేదో ఆడ చూడు బా. కానీ అన్నదమ్ములే 5 మంది ఉన్నట్టున్నారు. ఇంకోసారి ఇలాంటి మ్యాటర్ తెచ్చామంటే చెప్పుదా కొడతానా? అన్నా 1 లక్ష రూపాయలు ఇప్పుడన్నా ఇయ్యన్నా. ఇప్పుడేం లక్షలు అయితే ఏమీ లేదు పా, మళ్ళీ చూస్తాలేపా. నా బిడ్డ హాస్పిటల్ లో ఉన్నాడయ్యా, ఇప్పుడు కూడా సహాయం చేయకపోతే ఎలాగా? ఊరు వెళ్ళిపోతున్నావా? ఏమైందమ్మా అంతలా బతిలాడుతున్నారు ఆయన్ని? సొంత అన్నని నమ్మి అప్పిచ్చాను, హాస్పిటల్ లో ఉన్నాడని చెప్పినా గానీ కనికరం లేకుండా పోయింది. సొంత వాళ్ళని నమ్మి అప్పు ఇవ్వడమే తప్పమ్మా. మీ అబ్బాయి నాకు బాగా తెలిసి, ఒకసారి వెళ్ళొద్దాం పదమ్మా. బైక్ పైన వస్తుంటే యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ కి 5 లక్షలు అవుతుంది అంటున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడుతుంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నానని చెప్పాడమ్మా. ఒకసారి మీ ఇంట్లో చెక్ చేయండి, ఇన్సూరెన్స్ కాగితాలు ఏమన్నా దొరుకుతాయేమో. అమ్మా అన్న ఇన్సూరెన్స్ తీసుకో అన్నాడే. థ్యాంక్ యూ నాన్న, నువ్వు చెప్పబట్టి నాకు ఇన్సూరెన్స్ కాగితాలు దొరికినాయి. మీరు కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటే కాదు, ఆ తీసుకున్న విషయాన్ని మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా చెప్పి పెట్టండి. ఒకవేళ నిజంగా మీకు ఆ ఇన్సూరెన్స్ అవసరమైనప్పుడు మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ అండగా నిలబడతారు. మీకు నేనేదో చెప్పడం కాదు, మీ ఇంటి చుట్టుపక్కలే గమనించండి. ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పాలయ్యి అప్పులు పాలైన వాళ్ళని చాలా మందినే చూసుంటారు. ఇదంతా ఎందుకు అవుతుంది? మనకేం కాదులే అని నిర్లక్ష్యం చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోపోవడం వల్లనే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం అప్పుల పాలవుతుంటాం. అందుకే నా మాటని కొంచెం అమౌంట్ కట్టుకుంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మీ ఫ్యామిలీకి తీసి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేయకుండా ఉండేది మాత్రమే తీసుకోండి. నేనైతే నా పర్సనల్ గా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాను. మిమ్మల్ని ఇదే తీసుకోండి అని చెప్పి బలవంతం అయితే పెట్టట్లేదు, జస్ట్ చెప్తున్నాను. దీంట్లో ప్రీమియం ఏంటంటే 12 రూపాయలతోనే స్టార్ట్ అయిపోద్ది. దేశవ్యాప్తంగా 14,000కు పైగా హాస్పిటల్ అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నాయి. అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ₹1 కూడా కట్టించుకోకుండా డైరెక్ట్ గా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. 97% పైగా కేసులు అయితే ఫైనల్ అప్రూవల్ అనేది 3 గంటల లోపలే జరిగింది. ఈ స్టార్ హెల్త్ ఆఫీసులు అయితే దేశవ్యాప్తంగా 850కి పైగా అయితే ఉన్నాయి. ఇప్పటికే 1 కోటి మందికి పైగా క్లెయిమ్స్ అయితే అయ్యాయండి. సో కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉంటూ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే నా బయోలో అయితే లింక్ ఇచ్చున్నానండి. మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే మీ ఏజ్ కి మీ ఫ్యామిలీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందని ఒకసారి అయితే చెక్ చేసి పెట్టుకోండి.